जी तफसीर की जो क्लास होती है ना, तफसीर क्लास ఏదైతే అవుతుందో దాంట్లో అందరూ కూడా ఖురాన్ తీసుకొని కూర్చోవాలి. ఓకేనా? ఖురాన్ ఒకవేళ మీరు తీసుకొని ఉన్నారు, ఇప్పుడు మీ చేతిలో ఖురాన్ ఉంది అంటే ఖురాన్ లో సూరా నంబర్ 49 ఓపెన్ చేసుకోండి. 49 దాంట్లో కూడా వాక్యం 11, 12, 13 ఈ రోజు చదవబోతున్నాం. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. క్లియర్, చాలా క్లియర్ గా అల్లాహ్ తబారక తాలా ఈ 3 ఆయతుల్లో మొత్తం 7 విషయాలు అల్లాహ్ తబారక తాలా తెలియజేస్తున్నారు. ఈ 3 ఆయతులు 11, 12, 13 ఈ 3 ఆయతుల్లో అల్లాహ్ తబారక తాలా మనల్కి పూర్తిగా 7 విషయాలు తెలియజేస్తున్నారు. అది చాలా శ్రద్ధగా దీని యొక్క ట్రాన్స్లేషన్ వినండి. ఆ 7 విషయాలు ఏంటి అనేది తెలుసుకొని దానిపైన ఇన్షాల్లా ఆచరించడానికి ప్రయత్నించాలి కూడా. ఓకేనా? అయితే మొట్టమొదటి విషయం ఏదైతే ఉందో అది ఏమిటంటే అల్లాహ్ తబారక తాలా ఏం చెప్తున్నాడంటే పురుషులు సాటి పురుషులకి అలాగే ఆడవాళ్ళు సాటి ఆడవాళ్ళ యొక్క ఎగతాళి చేయకూడదు అని అల్లాహ్ తబారక తాలా చెప్తున్నాడు. ఎగతాళి దేనికంటారంటే ఒక మనిషి గురించి మనం ఎలాంటి మాట చెప్తున్నామంటే ఆ మనిషికి ఆ మాట విన్న తర్వాత మనసులో బాధ కలుగుతాం, దాన్ని ఎగతాళి అంటారు. అలా ఎగతాళి చేసి నవ్వడం అనేది ఇస్లాంలో హరాం. మామూలుగా మజాక్ అంటే ఏదో కొన్ని మంచి మాటలు జోక్స్ చెప్పుకొని నవ్వుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సాటి మనిషికి బాధ కలిగించి నవ్వడం అనేది ఇస్లాంలో హరాం. నెక్స్ట్, ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరికి చెడ్డ పేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించడం ఎంత పాపం. మరెవరైతే పశ్చాత్తాపం చెందరో ఈ ధోరణిని మానుకొనరో వారే దుర్మార్గులు. ఇంకా 2 విషయాలు అల్లాహ్ తబారక తాలా తెలియజేశారు. దాంట్లో ఒకటి ఏమిటంటే ఎత్తి పొడవడం అంటే వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాడు అలా ఉంటాడు, వీడు ఇలా ఉంటాడు. అనవసరం మనకు అసలు అవసరమే ఉండదు. కానీ మనం వేరే వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం. వీడు ఎక్కువ తింటాడు, వీడు నమాజ్కి రాడు, వీడు హరాం తింటాడు, వీడు ఇలా ఉంటాడు, వీడు అలా ఉంటాడు. అనవసరం, మనకు అసలు అవసరమే లేని విషయాలు మనం మాట్లాడుతుంటాం. అయితే అల్లాహ్ తబారక తాలా ఏమని చెప్తున్నాడు అంటే ఇలాంటి పనులతో మీరు దూరంగా ఉండండి. 3వ విషయం అల్లాహ్ తబారక తాలా ఏం చెప్పాడంటే చెడు పేర్లు పెట్టరాదు. అంటే పొట్టోడా అనడం, దుబ్బోడా అనడం, అలాగే ఏదేదో చెడ్డ పేర్లు అంటే అతని శరీరంలో ఏదన్నా లోపం ఉంటే ఆ లోపాన్ని పట్టి, లేకపోతే అతను చేసే పనిలో ఏదన్నా చిన్నతనం ఉంటే దాన్ని ఎత్తి ఆ పేరుతో పిలవడం అనేది ఇస్లాంలో నాజాయిజ్. ఉర్దూలో తానా మారనా అంటే అదే ఎత్తి పొడవడం. ఈ 3 విషయాలతో అల్లాహ్ తబారక తాలా ఈ ఆయత్లో మనల్ని ఆపాడనమాట. అంటే ఈ 3 పనులు చేయకండి. ఒకటి ఎగతాళి చేయడం, రెండోది ఎత్తి పొడవడం, మూడోది చెడ్డ పేర్లతో పిలవడం. ఈ 3 కూడా ఇస్లాంలో హరాం. దీంతో మనం దూరంగా ఉండాలి. ఓకే, జస్ట్ చెడ్డ పేర్లతో పిలవడం అంటే వాళ్ళ శరీర లోపాలని మాత్రమే కాకుండా మౌలానా కొంతమంది ఏం చేస్తారంటే మీ అమ్మ ఎలాంటిదో తెలుసా, మీ అక్క ఎలాంటిదో తెలుసా అన్న స్టేజ్కి కూడా వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది కూడా తప్పే కదా? పక్కా తప్పు. దానికి నేను ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. అదేమిటంటే ఒక వ్యక్తి కొత్తగా ఇస్లాం స్వీకరించాడు, లేకపోతే ఒక వ్యక్తి కొత్తగా ఇస్లాం పైన ఆచరించడం మొదలెట్టాడు. వాళ్ళని చెడు పేర్లతో పిలవడం. ఉదాహరణకి
కొత్తగా ఇస్లాం స్వీకరించిన వ్యక్తికి వచ్చేసి ఓ కాఫిర్ కొడుక, అవిశ్వాసి కొడుక అని పిలవడం, లేకపోతే ఒక వ్యక్తి మారిపోయిన తర్వాత పాత పనులు ఏదైతే చేసేవాడో దాంతో గుర్తించడం, ఇవన్నీ కూడా ఇస్లాంలో హరాం హరాం హరాం, అంటే నిషిద్ధం, చేస్తే చాలా పెద్ద పాపం. ఓకే, నెక్స్ట్. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందకి వస్తాయి. కూపీలు లాగకండి. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు. ఖతం చేసేయండి ఈ ఆయత్. అయుహిబ్బు ఏ- అహదు. ఏమిటి? మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. హా. ఈ ఆయత్తులో కూడా అల్లా తబారక తాలా కొన్ని విషయాలతో మనకి ఆపాడు. దాంట్లో మొట్టమొదటి ఏమిటంటే ఎక్కువ అనుమానించడం. ఇది చాలా తప్పు. ఇది కొట్లాడులకి దారి తీస్తుందని అల్లా తబారక తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉదాహరణకి ఒక ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏదో వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఇక్కడ నుంచి చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారని నేను దానిపైన రియాక్ట్ అవ్వడం. వాళ్ళు నా గురించి మాట్లాడుకోలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఒక గొడవ అనేది క్రియేట్ అవుతుంది. అందుకు అల్లా తబారక తాలా ఏం చెప్తున్నాడు అంటే అతిగా ఆలోచించడం అనవసరం. దాని గురించి మీరు ఆలోచించకండి. సొసైటీలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఈ పనులు, ఇప్పుడు దేని గురించి అయితే మనం చదువుతూ వస్తున్నామో ఈ పనుల వల్లే ఎన్నో కొట్లాటలు, ఎన్నో గలాటలు జరుగుతున్నాయి. ఈ పనులతో మనం దూరంగా ఉంటే ఇన్షాల్లా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సొసైటీ నుంచి ఖతం అయిపోతాయి, ఆగిపోతాయి. ఓకే, రెండో విషయం ఏమిటి అంటే అల్లా తబారక ఏం చెప్తున్నాడంటే ఆ కూపీలు లాగడం, పొద్దస్తమానం ఇతరుల్లోని బలహీన కోణాలని ఎత్తి చూపుతూ అందరిలోనూ టామ్ టామ్ చేస్తూ తిరగడం. అంటే ఎవరిలో లోపాలు వెతికి దాన్ని వైరల్ చేయడం. మా వదిన ఇలాంటిది, మా ఆడపడుచు ఇలాంటిది, మా అత్తమ్మ ఇలాంటిది, మా మామయ్య గారు ఇలాంటి వారు, మా మరిది ఇలాంటి వాడు, అంటే ఏవైతే లోపాలు ఉన్నాయో దాని గురించి చూసుకొని ఉండడం. ఆరాలు తీస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి మోస్తూ ఉంటారు. మళ్ళా దాన్ని తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళలో వైరల్ చేయడం, ఇది కూడా ఇస్లాంలో హరాం. ఇది అనవసరమైన పని అనమాట. అయినప్పటికీ మా సొసైటీలో ఇది ఎంతలా వైరల్ అయిపోయిందంటే, ఎంతలా మన సొసైటీలో వచ్చేసిందంటే ఈ చెడు పని, ఎక్కడ చూసిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాక్సిమం దీని వల్లే వస్తాయి. ఫ్యామిలీ వదిలేయండి, మస్జిదుల్లో కూడా పెద్ద పెద్ద గొడవలు దీని వల్లే జరుగుతాయి. ఎలా అంటే దీనికి నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చి చెప్తాను. ఎట్లా అంటే మసీద్లో ఇమాం గారు ఉంటారు, మోజిన్ గారు ఉంటారు. వాళ్ళు ఏమంటే ఇమాం గారి పని ఏమిటంటే మస్జిద్లో నమాజ్ చదివించడం, మోజిన్ గారి పని ఏమిటంటే మస్జిద్లో అజాన్ ఇవ్వడం. మస్జిద్లో పని లేని రిటైర్డ్ అయిన ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి ఇంట్లో ఏం పని ఉండదు, మాక్సిమం భార్యలు కూడా చనిపోయి ఉంటారు. కొంచెం తొందరగా మసీద్కి వచ్చేసి మోజన్ గారు ఎప్పుడొస్తున్నారు, ఇమాం గారు ఎప్పుడొస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మసీద్లో కుడికాలు పెట్టి వస్తున్నారా, ఎడమకాలు పెట్టి వస్తున్నారా, మసీద్లో వచ్చాక సున్నత్ చదువుతున్నారా లేకపోతే సున్నత్ చదవట్లేదా, మసీద్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, మసీద్లో వచ్చి వాళ్ళు ఏమన్నా ఫోన్ తీసి మాట్లాడుతున్నారా, వాళ్ళు వచ్చిన తర్వాత ఖురాన్ చదువుతున్నారా లేదా. అనవసరమైన పని. అసలు మనకు అవసరం ఏముంది? ఇలా మసీద్లో కూడా గొడవలు దీనివల్లే వస్తాయి. అంటే ముస్లింలు ఉంటారు కదా, రిటైర్డ్ ముస్లింలు, వాళ్ళు ఏమంటే అనవసరంగా ఇమాం వెనకాల, మోజిన్ వెనకాల, చిన్న పిల్లలు మసీద్కి వస్తారు కదా, వాళ్ళ వెనకాల పడి ఎప్పుడు వాళ్ళ తప్పులు తీసి జనాల్లో వైరల్ చేస్తారు. దానివల్ల గొడవలు అవుతాయి. అయితే అల్లాహ్ తబారక తఆలా దీంతో కూడా దూరం ఉండడానికి మనకు ఆదేశం ఇస్తున్నాడు. మూడోది ఏమిటంటే చాడీలు చెప్పడం. అంటే వెనకల నా గురించి నా వెనకల చెప్పడం, మీ గురించి నేను వెనకల చెప్పడం. ఇది ఎంత పెద్ద తప్పు అంటే అల్లా దీన్ని ఒక ఉదాహరణతో సంజాయించాడు. అదేమిటంటే మీరు మీ చనిపోయిన సోదరుడి యొక్క మాంసం తినడానికి ఇష్టపడతారా అని అల్లా అడుగుతున్నారు. మనం ఇష్టపడం కదా. అయితే అల్లా తబారక తఆలానే చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు ఇష్టపడరు, అసహించుకుంటారు.
గీబత్ చేయడం కూడా సేమ్ అలాంటిది. అంటే ఒక వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి వెనకల ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం కూడా సేమ్ ఇలాంటిది. ఇప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి యొక్క మాంసం మీరు తింటున్నారంటే ఆ చనిపోయిన వ్యక్తికి మరి తెలుస్తుందా? తెలియదు కదా, చనిపోయాడు కాబట్టి తెలియదు. సేమ్ అలాగే ఒక వ్యక్తి గురించి మేము అతని వెనకల చెడుగా మాట్లాడుకుంటే ఆ వ్యక్తికి కూడా తెలియదు కదా, కానీ గునాహ్ అయితే అవుతుంది. పాపం అయితే చాలా పెద్ద పాపం. ఖురాన్ లో, హదీస్ లో అనేక చోట్ల అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటి గురించి చాలా చాలా చెప్పారనమాట. అంటే ఇది చాలా ఘోరమైన పాపం ఇస్లాంలో అని చెప్పడం జరిగింది. దీంతో కూడా మనం దూరం ఉండడానికి ప్రయత్నించాలి, కాదు దూరం ఉండాలి ఇన్షాల్లా. నెక్స్ట్ మౌలానా ఇంకొకటి, చాడీలు చెప్పడం అంటే కొంతమంది ఏమంటారంటే వాళ్ళలో ఉన్న లోపమే మేము చెప్పాం కదా అంటారు. ఉన్న అదిను లోపం చెప్పడం అపనింద, కూడా ఇవి ఉన్న రెండిటికి లోపం కూడా డిఫరెన్స్. అతనికి ఇష్టం లేదు అంటే చెప్పడం గీబత్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక లోపం ఉంది, అతను ఆ లోపాన్ని బయట వేసుకోవడం ఇష్టం లేదు, అలాంటి లోపాన్ని మనం తీసి బయట వేయడం కూడా హరామే. అది కూడా గీబత్ కిందే వస్తుంది, అది కూడా చాడీల కిందే వస్తుంది. కాబట్టి అది కూడా చెప్పకూడదు. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా జులుం చేస్తున్నాడు, ఎవరన్నా దౌర్జన్యం చేస్తున్నాడు, అయితే ఈ దౌర్జన్యం చేసేవాడు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేయాలనుకుంటున్నాడో దాని గురించి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడు అనుకోండి, అది మనకు తెలిసింది అనుకోండి, మనము అతనికి వెళ్ళి దౌర్జన్యం నుంచి రక్షించడానికి ఆ మాటలు పోయి చెప్పొచ్చు. ఇలాంటి మంచి పనుల్లో చాడీలు చెప్పొచ్చు, దాన్ని చాడీలు అనరు కూడా. కాకపోతే చెడు పనుల్లో ఇది చేయకూడదు. ఇది ఇస్లాంలో చాలా పెద్ద ఘోర పాపం. దీంతో మనమందరం కూడా దూరం ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఓ మానవులారా, ఇక్కడికి 6 విషయాలు మనం తెలుసుకున్నాం. అదేమేమో ఒకసారి చెప్పండి. ఎగతాళి చేయడం, ఎగతాళి చేయడం, ఎత్తి పొడవడం, ఎత్తి పొడవడం, మూడోది చెడ్డ పేర్లతో పిలవడం, నాలుగోది అనవసరంగా అనుమానించడం, అనుమానించడం, ఐదోది కూపీలు లాగడం, ఇతరుల బలహీనతలను వెతుకుతూ ఉండడం. ఇతర బలహీనతలు ఏవైతే ఉంటాయో దాన్ని లాగి జనాల్లో వైరల్ చేయడం, ఆరోది చాడీలు చెప్పడం. ఈ 6 విషయాల నుంచి మనం దూరంగా ఉంటే ఇహలోక జీవితం కూడా చాలా సాఫీగా గడిచిపోతుంది. అలాగే జన్నత్ కూడా అల్లా తఆలా ప్రసాదిస్తారు. అల్లా మనతో రాజీ అయిపోతాడు. ఓకే, ఇప్పుడు 7వ విషయం ఇన్షాల్లా ఈ ఆయత్లో చదవబోతున్నాం. ఆయత్ నంబర్ 13 లో. ఓకే, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. క్లియర్ కట్ గా అల్లా తబారక్ ఈ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తున్నాడు. అదేమిటంటే అల్లా తబారక్ ఏదైతే ఖాందాన్ అంటారు కదా, ఖాందాన్ అంటే ఏమొచ్చింది దీని యొక్క ట్రాన్స్లేషన్? జరిగింది ఖాందాన్, కబీలా, తెగలు. అల్లా తబారక్ ఏదైతే తెగలు అలాగే కుటుంబాలు చేశాడో ఇవన్నీ కూడా జస్ట్ పరిచయం కోసం మాత్రమే. నువ్వు ఎవరు అంటే నేను ఫులా తెగకి సంబంధించిన వ్యక్తి, నేను ఫులా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికి మాత్రమే, ఒకరికొకరు తెలుసుకోవడానికి మాత్రమే అల్లా తబారక్ ఈ ఫ్యామిలీస్ కానీ ఈ తెగలు కానీ పెట్టడం జరిగింది. దీనికి వేరే ఏ ఉద్దేశం కూడా లేదు అని అల్లా తబారక్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇంకో విషయం దీంట్లో అల్లా తబారక్ ఏం తెలియజేశాడంటే పుట్టకతో ఎవ్వరు కూడా గొప్పవాడు, ఎవరు కూడా ఏమంటారు చిన్నవాడు అవ్వడు. ఉదాహరణకి నేను ఫలా ఫ్యామిలీలో పుట్టాను, నేను గొప్పవాడు, నేను ఫలా ప్రదేశంలో పుట్టాను గొప్పవాడు, నేను ఫలా భాష మాట్లాడే ప్రదేశంలో భాష మాట్లాడతాను, అయితే ఆ భాష గురించి నేను గొప్పవాడు, నేను తెల్లగా ఉన్నాను, నేను గొప్పవాడిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గొప్పవాడిని, నా దగ్గర చాలా పెద్ద హోదా ఉంది, నేను గొప్పవాడిని అనేది అల్లా తబారక్ తఆలా చెప్తున్నాడు. ఇలా ఏమి కూడా ఇస్లాంలో లేదు. ఇస్లాంలో ఎవరు గొప్పవాడు అంటే చాలా సింపుల్, ఒకే ఒక మాట అల్లా ఏమన్నాడంటే ఎవరైతే అల్లాకి ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటాడో వాడే అల్లా దగ్గర గొప్పవాడు.
వేరే ఇవన్నీ కూడా జస్ట్ ఒక పరిచయం కోసం మాత్రమే, కానీ అల్లా దగ్గర ఇవన్నీ కూడా నడవవు. ఇస్లాంలో ఇది లేదు. ఏమంటారు దీన్ని, తెలుగులో ఏమంటారు కదా, జాతీయ అహంకారం. జాతివాదం కానీ అలాగే ఇవన్నీ కూడా ఇస్లాంలో లేవు. ఏదైతే వేరే మతాల్లో ఉన్నాయో, అంటే ఫులా కులానికి చెంది ఉంటే ఎక్కువ, ఫులా కులానికి చెంది ఉంటే తక్కువ, అలా ఇస్లాంలో లేదు. ఇస్లాంలో మీరు ఏ ఫ్యామిలీలో పుట్టినా, మీరు ఏ భాష మాట్లాడినా, మీరు ఎంత డబ్బు సంపాదించి ఉన్నా, మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, అవన్నీ కూడా అల్లా దగ్గర వ్యాలిడ్ కావు. అల్లా దగ్గర వ్యాలిడ్ అయ్యేది ఏమిటంటే జస్ట్ మీరు ఎంత అల్లా యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవుతున్నారు, ప్రవక్త గారిని ఎంతవరకు మీరు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు అనేదే అల్లా తబరక్ చూస్తాడు. కానీ ఈ వేరే విషయాలు అన్ని కూడా అల్లా దగ్గర నడవవు. ఇస్లాంలో ఇవన్నీ లేవు. ఇస్లాంలో ఇది లేదు. ఏమని, ఫులాన్ షేక్ అంటే ఎక్కువ అంట, పఠాన్ అంటే ఎక్కువ అంట, సయ్యద్ అంటే ఎక్కువ అంట, దూదక్లేల్ అంటే తక్కువ అంట, ఇలా ఏం లేదు. సింపుల్ ఏమంటే ఆచరణ. మీ ఆచరణ మీకు అల్లా దగ్గర గౌరవం అనేది దక్కిస్తుంది. అల్లా దగ్గర మీకు దగ్గర చేయడానికి మీ ఆచరణ మాత్రమే పనికొస్తుంది, వేరే ఏమి కూడా పనికిరావు. అందుకు ఎప్పుడు కూడా మనము మన ఆచరణ మీద ఫోకస్ చేయాలి, అంతేకాని ఈ అన్ని కూడా చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో, ఈ 7 చిల్లర పనులతో కూడా మనల్ని మనం దూరం పెట్టడానికి ప్రయత్నించాలి. అర్థమైందా పూర్తిగా? అల్లా తబారక్ తాలాతో మన అందరం కూడా దువా చేసాం. అల్లా తబారక్ తాలా మన అందరినీ కూడా ఏవైతే ఈ 7 మాటలు అల్లా తబారక్ తాలా మనకు తెలియజేశాడో, ఈ మాటలతో దూరం ఉండి దీని అలాగే మంచి జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా తబారక్ తాలా మన అందరినీ కూడా ప్రసాదించుగాక. అలాగే ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో, తఫ్సీర్ క్లాసులు ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఒక్క సూర మాత్రమే మనం చదువుతున్నాం. ఎందుకు? పూర్తి ఖురాన్ చదవచ్చు కదా అంటే అది పాసిబుల్ కాదు. ఒక నెలలో పూర్తి ఖురాన్ ట్రాన్స్లేషన్ చదవడం కానీ, ఒక లాస్ట్ 10 రోజుల్లో పూర్తి ఖురాన్ ట్రాన్స్లేషన్ చదవడం అనేది పాసిబుల్ కాదు. అయితే మరి ఎందుకు అప్పుడు ఒక క్లాస్ పెట్టి ఒక సూర మాత్రమే మీరు దాని గురించి, దాని అనువాదం, అలాగే దాంట్లో అల్లా ఏం చెప్తున్నాడు అనేది ఎందుకు తెలియజేస్తున్నారంటే, మనందరికీ ఒక ఐడియా రావడానికి. ఏమిటంటే ఖురాన్ అనేది చాలా సులభం, దీన్ని ఎవరన్నా అర్థం చేసుకోవచ్చు, ఎవరన్నా చదవచ్చు. కాకపోతే ఏదైతే విధానం ఉందో ఆ విధానంతో మనం చదివి అర్థం చేసుకుంటే ఇన్షాల్లా మనకు అల్లా ఏం చెప్తున్నాడు ఏమనేది తెలుస్తుంది. అయితే మనమందరం కూడా ఈ కోర్సుతో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనమందరం కూడా అల్లా ఏదైతే ఖురాన్ మన సన్మార్గం కోసం అవతరింప చేశాడో ఆ ఖురాన్ని మనం అంతా నేర్చుకోవాలి, ఇన్షాల్లా దానిపైన ఆచరించాలి. ఓకేనా? ఇన్షాల్లా అర్థం అవుతున్నాయా క్లాసులు మీ అందరికి? అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. అయితే ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటంటే, ఇప్పుడు మా పైన ఏవైతే అన్యాయాలు జరిగి ఉంటాయో ఆ అన్యాయాలు చెప్పుకోవడం కూడా తప్ప అంటే, అలా ఏం లేదు, చెప్పుకోవచ్చు. కానీ దాంట్లో చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఏమిటంటే, మనము ఇహలోకంలో మన బాధలు, మన పైన జరిగిన అత్యాచారాలు జనాల్లో చెప్పుకుంటే దాంతో వచ్చే లాభాలు ఏం లేవు. ఇంకా మనమే లోకం అయిపోతాం, మనమే ఇంకా చిన్నగా అయిపోతాం. మన పైన జరిగిన అత్యాచారాలు అవన్నీ అల్లా దగ్గర చెప్పుకుంటే ఇన్షాల్లా అల్లా తబారక్ తఆలా దానికి సొల్యూషన్ మన అందరికి కూడా ప్రసాదిస్తాడు. ఇప్పుడు లాస్ట్ ఇన్షాల్లా ఒక 5 వాక్యాలు మిగిలి ఉన్నాయి. అది చదువుకుంటే ఈ సూరతుల్ హుజరాత్ ఏదైతే ఉందో ఇన్షాల్లా అది కంప్లీట్ అయిపోతుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఇన్షాల్లా నేను జవాబు ఇస్తాను. అస్సలాము అలైకుం భయ్యా. సూరా నెంబర్ భయ్యా 49. ఆయతులు ఇప్పుడు మీరు చెప్పిన ఆయతులు భయ్యా. ఇప్పుడు నేను చెప్పిన ఆయత్ 11, 12, 13. మొన్న కూడా ఇందులోనే చెప్పినట్టున్నారు భయ్యా. లేదు, ఇదే సూరా, వేరే ఆయత్. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम भैया। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातहू। आप कैसे हैं? अल्हम्दुलिल्लाह बेटा, आप कैसे हैं? मैं भी अल्हम्दुलिल्लाह। माशाअल्लाह। अस्सलामु अलैकुम।
भैया वालेकुम सलाम, वालेकुम सलाम। जी मेरे गैर मुसलमानों को फितरा और जक़ात दे सकते क्या? बहुत गरीब हालत में है उनको। जी, तो जो ज़कात और फ़ितरा है ये सिर्फ़ मुसलमानों के लिए, गैर मुस्लिमों के लिए नहीं है। हाँ, अलबत्ता जो लोग ऐसे हैं, यानी उनको हम लोग ज़कात वग़ैरह से मदद करेंगे, तो आगे चलकर वो लोग इस्लाम कबूल कर सकते हैं, यानी इस्लाम से उनको थोड़ा ताल्लुक़ है, तो फिर ऐसे लोगों को दे सकते हैं। मैं बीमार पड़ के बहुत गरीब हालत में है, दे सकते हैं नहीं? तो आप बहुत सारे पैसे हैं ना, ज़कात, फ़ितरा क्यों देते हैं आप? सदका करो, खैरात करो, कुछ और करो ना। अच्छा मौलवी साहब, जज़ाकल्लाह। आमीन। देखो ज़कात वगैरह में है ना, हम लोग क्या सोचते बोले तो पूरा काम इससे खत्म कर देना समझते, नहीं, इसके अलावा भी बहुत सारे सदका खैरात है। ज़कात अल्लाह तबारक व तआला जिसे देने को बोल रहा है सिर्फ उनको दो। सदका दे सकते हैं। अस्सलाम। ठीक, ठीक, कोई कुछ पूछ रहे थे? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू मौलाना साहब. वालेकुम अस्सलाम వరహమతుల్లాహి వబరకాతుహు. కొందరు ఏం చెప్తున్నారంటే ఇమాం సాబ్ వెనక సూర్యపాతిహ జంసూర చదవాలంటారు. కొందరేమో ఇమాం సాబ్ వెనక ఇమాం సాబ్ చదివిందే మనం వినాలని అంటారు. అసలు నమాజులు అనేది ఇమాం సాబ్ వెనక నిలబడ్డప్పుడు మనం ఫరజ్ నమాజులలో మనం సూర్యపాతిహ జంసూర చదవాలా, లేదంటే ఇమాం సాబ్ చదివింది మనం వినాలా అమీర్ సాబ్? ఇమాం సాబ్ వెనకల ఉన్నప్పుడు ఇమాం సాబ్ చదివితే సరిపోతుంది, మనం చదవాల్సిన అవసరం లేదు. శుక్రియా మౌలానా సాబ్. మౌలానా క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఖురాన్‌లో ఒక ఆయత్ చదివాను. బాయ్ पैदा होना बोले तो 111 మర్తబా 9 మहीने వరకు పढ़ना बोले कहते. అందులో ఒక్క రోజైనా నేను మిస్ అయ్యాను అంటే అల్లా తఆలా నా దువా కబూల్ చేయడా అని అడుగుతున్నాను. చూడండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దీన్ని ఏమంటారంటే వజీఫా అంటారు. వజీఫా అంటారు, లేకపోతే ముజర్రబాత్ అంటారు. అంటే ఒక ఎవరన్నా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్పి ఉంటారు అంతవరకే. అయితే అవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తే ఖచ్చితంగా అవుతుందని కూడా ఏముండదు. అది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. అయితే మీరు దాన్ని ఫాలో అవుతూ అల్లాతో దువా చేస్తుంటే ఇన్షాల్లా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అయితే మీరు దానిపైన పూర్తిగా ఫిక్స్ అయిపోకూడదు. ఓకే, ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా. ఒకరోజు మిస్ అయినా పర్లేదు. ఇప్పుడు అది ఫరజ్ వాజిబ్ ఏమి కాదు కదా, అది ఒక ముస్తాహబ్ మాత్రమే, అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. అయితే మీరు దాన్ని చేస్తున్నప్పుడు పూర్తిగా చేస్తే బాగుంటుంది, కానీ అట్లా ఏమన్నా మిస్ అయిందంటే అయ్యో అది అవ్వదు అని అయితే ఏం లేదు. నేను మీకు ఒక వాక్యం చెప్తాను ఖురాన్ నుంచి, అది ఎక్కువగా చదువుతూ ఉండండి. అల్హమ్దుల్లా ఇంతకు ముందు మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పాను ఈ ఆయత్ గురించి, ఒక వీడియో మనం చేసాం. ఆ వీడియో చేసిన తర్వాత అల్హమ్దుల్లా చాలా మంది సోదరుమణులు నాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు చెప్పారు. అల్హమ్దుల్లా మీరు చెప్పిన వాక్యాన్ని మేము పఠించాము, అల్లా తబారక తఆలా మాకు మగ సంతానం ప్రసాదించాడు. అదేమిటంటే రబ్బీ లా తజర్ని ఫర్దౌ వ అంత ఖైరుల్ వారిథీన్. ఈ ఆయత్ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఓకేనా? అస్సలాము అలైకుం భయ్యా. ఆ ఆయత్ గ్రూప్ లో ఒకసారి సెండ్ చేయండి. గ్రూప్ లో నేను ఇన్షాల్లా సెండ్ చేసేస్తాను. ఓకేనా? మౌలానా సాబ్, ఈ ఆయత్ మన ఖురాన్ లో ఏ సూరాలో ఏ ఆయత్ చెప్తారు? సూరతుల్ అంబియా, సూరతుల్ అంబియా, సూరతుల్ అంబియా ఆయత్ నంబర్ 89. 189 సాబ్. లేదు, 89. 89. शुक्रिया मौलाना साहब. अस्सलाम वालेकुम भाई. वालेकुम अब सलाम। 8 मंथ्स चल रहा, अभी भी पढ़ सकते? कभी भी पढ़ सकते हैं। अच्छा, अल्लाह से शुक्रिया. उम्मीद रखिए, दुआ कीजिए, बाकी इंशाल्लाह. कितने बार पढ़ना मौल साहब? कभी भी जब आपको मौका हो तब एक मर्तबा पढ़ लीजिए, काफी। इंशाल्लाह. शुक्रिया. देखिए, ये औलाद मर्द लड़का या लड़की ये अल्लाह के हाथ में है। अलबत्ता इंसान ख्वाहिश कर सकता है, लेकिन फिक्स हो जाना नहीं।
और लड़की बाई चांस अगर लड़की पैदा है तो नाराज होना नहीं, मुकम्मल अल्लाह की रजा पे आप राजी रहो, देखो फिर अल्लाह आपको कैसा देगा। अल्हम्दुलिल्लाह मुझे 3 लड़कियां हैं और अब 1 लड़का है अल्हम्दुलिल्लाह। तो 3 लड़कियां, मुझे जब भी लड़की पैदा होती थी अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह, ना मैं ना मेरी अहलिया ना हमारे खानदान में कोई, हम लोग कभी भी अयो बच्ची हुई ना बोलकर नाराज नहीं हुए और अपसेट भी नहीं हुए, बल्कि अच्छी तरह से हम लोग खुश होते थे और अल्लाह से मांगते थे। अच्छा, जब चौथी प्रेगनेंसी आई मेरे अहलिया को, तो मेरे अहलिया की बहुत ख्वाहिश थी कि किसी तरह लड़का होना बोलकर, तो हम लोग उसके लिए दुआएं करें। अल्हम्दुलिल्लाह अल्लाह तबारक तआला लड़का दिया, तो वो अल्लाह के हाथ में है। अल्लाह जिसे चाहे लड़का देता लड़की देता, दोनों में कोई ज्यादा फर्क नहीं है, फर्क करना भी नहीं चाहिए। अगर कोई फर्क कर रहा है तो वो बेवकूफ है। अभी जहालत की वजह से बाज लोग क्या करते बोले तो खाली बच्चा पैदा करती है तू, ये सब बेवकूफों की बातें हैं। इसीलिए अल्लाह तबारक अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या बोले बोले तो अगर आप कहीं निकाह कर रहे, लड़की निकाह कर रही या फिर लड़का निकाह कर रहा, तो पहले सबसे पहली चीज क्या देखना बोले तो दीनदारी देखो बोले। जो दीनदार है उसको फर्क नहीं पड़ता ना भाई, जो दीनदार है उसको लड़का हो या लड़की हो उससे फर्क नहीं पड़ता। इसलिए कि लड़का दिया तो भी अल्लाह से देता, लड़की दिया तो भी अल्लाह से देता, दोनों भी अल्लाह की मर्जी से उसको लेना रहता, तो उसको उसमें कोई परेशानी नहीं रहती। जो बेदीन जाहिल किस्म के लोग रहते उन्होंने क्या करती बोले तो खाली बच्चियां पैदा करते बोल के टार्चर करके सता के जान निकाल भी दिए हैं बाज लोग। अल्लाह 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 हिफाजत फरमाए, अल्लाह हमारे बच्चियों की हिफाजत फरमाए ऐसे जाहिलों से। उसके वास्ते एक वक्त का खाना कम डालने वाला शौहर मिल रहा तो भी अल्हम्दुलिल्लाह, लेकिन बेदीन है तो हमारे को नक्को साफ साफ बोल देना है कि नहीं नहीं चाहिए। दीनदारी को बेस बना के शादियां कर, अगर ये एक काम हम लोग करें तो हमारे जिंदगी के पौने प्रॉब्लम्स खत्म हो जाते। कितना भी बोलो कितना भी करो, తెలుగులో చెప్పాలంటున్నా, ఓకే నేనేం చెప్తున్నానంటే అదే అల్లా తబారక్ తాలా మగ సంతానం ప్రసాదించిన ఆడ సంతానం ప్రసాదించిన అది అల్లా తరపునే కాబట్టి దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు। అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే దీన్దారులు ఉన్నారో, ఎవరికైతే దీన్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు దీనికి పెద్ద దీనిపైన ఏమి రియాక్ట్ అవ్వరు। అల్హమ్దులిల్లాహ్ అల్లా తబారక్ తాలా నాకు ఫస్ట్ 3 ఆడపిల్లలు ప్రసాదించాడు। ఎప్పుడు కూడా ఏ 3 అమ్మాయి పుట్టినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా నాకు కానీ నా నా భార్యకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎక్కడ కూడా మనం ఫీల్ అవ్వలేదు అయ్యో ఆడపిల్లలే పుడుతున్నారే అని। కాకపోతే 4వ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అల్లాహ్తో దుఆ చేశాము, అల్లాహ్ తబారక్ తఆలా మగ సంతానం ప్రసాదించాడు। అట్లా అది అల్లాహ్ చేతిలో ఉంటుంది, దుఆ చేయాలి అంతవరకే। కాకపోతే కొంతమంది ఏమంటే ఎక్కువ ప్రెషర్ చేసిస్తారు, ఎక్కువ టార్చర్ పెట్టేస్తారు ఆడవాళ్ళకి, వాళ్ళ చేతిలో ఎక్కడ ఉంటుంది? అలా చెప్పాలంటే సైన్స్ పరంగా కానీ అట్లా ఏమన్నా అట్లా మాట్లాడుకోవాలి ఆ విషయం పైన అంటే ఇంకా మగవాళ్ళకే చెప్పాలి, మగవాళ్ళకే చెప్పాలి ఈ విషయంలో ఎందుకు ఆడపిల్లలు పుడుతున్నారు అంటే దానికి కారణం ఇంకా మగవాడికి అనుకోవచ్చు, కానీ ఆడవాళ్ళ పైన దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు। కాకపోతే ఎవరి దగ్గర అయితే దీన్ ఉండదో, ఎవరికైతే ఇస్లాం గురించి తెలిసి ఉండదో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి పనులు చేస్తారు। అందుకు ప్రవక్త గారు చెప్పినట్టు మనము నికా చేస్తున్నప్పుడు బేస్ మెయిన్ దేనికి పెట్టాలంటే దీన్దారిని బేస్ చేసుకోవాలి, అంటే దీన్ ఉందా లేదా అనేది చూడాలి। మనం ఏం చేస్తామంటే ఎంత చెప్పినా ఎన్ని బయానుల్లో చెప్పినా, నేనైతే ఇప్పటి వరకు జుమ్మా బయానుల్లో చెప్పి 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 అలసిపోయాను। అయినప్పటికీ మంచి మంచి దీన్దారులు అంటే ఎవరైతే వాళ్ళు పెద్ద దీనిపైన ఆచరించే వాళ్ళు అనుకుంటారో వాళ్ళు కూడా ఈ విషయానికి వచ్చినప్పుడు వీక్ అయిపోతారు। అదేమిటంటే పెళ్లి విషయానికి వచ్చినప్పుడు చెయ్యాలి భయ్, చేయకపోతే ఎలా, మౌలానా మీరు చెప్తారు భయ్ మీకేంటి, కానీ సొసైటీలో అలా నడవదు భయ్, పెళ్లి అంటే చూడాలి అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, కొంచెం గట్టిగా చెయ్యాలి అంటారు। అలా కాదు, మనం బేస్ ఏమిటంటే అబ్బాయి మంచి దీన్దారా, అలాగే మా అమ్మాయిని పోషించగలడా, ఈ రెండు ఉంటే చాలు అల్హమ్దులిల్లాహ్ ఇచ్చేది। అబ్బాయి ఏమో బాగా
బిగ్ షాట్, బాగా సంపాదించి పెట్టాడు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే దీని లేదు. ఇచ్చేసిన తర్వాత తల కొట్టుకుంటారు. ఏమని అంటే 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాము, 50 లక్షలు పెట్టి ఖర్చు చేసి పెళ్లి చేశాము, కానీ ఇప్పుడు మా అమ్మాయికి టార్చర్ పెట్టేస్తున్నారు, అమ్మాయి పుట్టిందని సతాయిస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అందుకు పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా సులభంగా చేసేయాలి. సులభంగా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, వాళ్ళ ఇంట్లో మాట్లాడాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక నలుగురు, మీ ఇంట్లో వాళ్ళు ఒక నలుగురు కూర్చొని నికా చదివించి వదిలేయాలి. సింపుల్గా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో నికా అనేది చాలా సులభంగా జరిగేది. వ్యభిచారం అంటే చాలా కష్టంగా జరిగేది. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. వ్యభిచారం అంటే చాలా సింపుల్. దానికి ఎక్కడెక్కడ వ్యభిచారం చేసి అడ్డాలు ఎక్కడ ఉన్నాయి అందరికీ తెలిసి ఉంటుంది. వ్యభిచారం చేయాలంటే పెద్ద కష్టమేమి ఉండదు. కొన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోయి చేసుకొని వచ్చేస్తారు, అయిపోతుంది. కానీ నికా అంటే అమ్మో, దానికోసం సంవత్సరాలు సంపాదించి వాళ్ళకు పిలిచి వీళ్ళకు పిలిచి ఆ ఫంక్షన్ హాల్ మాట్లాడి ఇది చేసి అది చేసి మొత్తం చేసిన తర్వాత కూడా కొంతమంది ఏమో మాకు సరిగ్గా పిలవలేదు, వచ్చినప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు, మాకు వడ్డించలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని కొట్లాటలు గలాటలు, మళ్ళా దాని తర్వాత కూడా ఇవే పంచాయతీలు ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో నికాహ్ పెళ్లిళ్ళు ఎలాగైతే జరిగావో అలా చేసుకోవాలి. దానికి నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. హజరతే అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తాలా. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుడు. దీని గురించి మీకు తెలుసా? ఈయన చాలా డబ్బు ఉన్న వ్యక్తి. మదీనాలో ఈయన సరుకు వస్తే 100 ఒంటల మీద వచ్చేది. అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అంటే ఈ కాలంని బట్టి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నా సరుకు 100 లారీల మీద వస్తుంది అంటే నేను ఎంత పెద్ద డబ్బున్న వ్యక్తి అనేది మీకు ఒక అందాజ వస్తుంది. అలా అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తాలా గారి యొక్క సరుకు వస్తే మదీనాలో 100 ఒంటల మీద వచ్చేది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్, అంత డబ్బు ఉన్న వ్యక్తి ఒకటి. రెండోది ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా దగ్గర వ్యక్తి. ప్రవక్త గారు మదీనాకు వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తాలా గారి ఇంట్లో ఉన్నారు. ఎంత దగ్గర వ్యక్తి. ఒకరోజు ఫజర్ నమాజ్ కి వచ్చారు. ఫజర్ నమాజ్ కి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు, ఆయనకి ఇక్కడ కాలర్ దగ్గర పసుపు రంగు తగిలి ఉంది. అయితే ప్రవక్త గారు అడిగారు ఇది ఏంటి అని. అంటే అప్పుడులో ఏం జరిగేదంటే ఒక రకమైన ఇత్తరు వచ్చేది, జడీ బూటీలు అంటారు కదా, జడీ బూటీలు. ఒక ఒక ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు జడీ బుట్టిని? వేర్లు మౌలానా, మొక్కల వేర్లు వస్తాయి కదా. అయితే ఆ కాలంలో అది వచ్చేది, ఒక జడి వచ్చేది. దాన్ని పెళ్లి చేసేటప్పుడు పెళ్లి అయినప్పుడు ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉంటారో వాళ్ళకి అది పూసేవారు. దాంట్లో మంచి సువాసన వచ్చేది బాడీకి అది పూయడం వల్ల. అయితే అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తాలా గారు ఆ జడీ బుట్టి యూజ్ చేసి ఉంటారు సువాసన కోసం. అయితే దానికి కొంచెం రంగు తగిలి ఉంటుంది. ఆ జడీ బుట్టికి ఒక రంగు ఉంటుంది, ఆ రంగు తగిలి ఉంటుంది. అది చూసి ప్రవక్త గారు అడుగుతారు, ఏంటి అబ్దుర్రహమాన్ ఏంటి అంటే, ఓ ప్రవక్త, నిన్న రాత్రి ఒక సంబంధం నచ్చింది, నికా చేసుకున్నానని హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తాలా అని చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఇక్కడ చూడాల్సిన విషయం ఏమిటంటే, అంత పెద్ద కోటీశ్వరుడు ఆ కాలంలో ఆయన పెళ్లి ఎంత సింపుల్ గా చేసుకున్నాడంటే, ఎంతో దగ్గరైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా పిలవలేదు. అంటే పెళ్లి అనేది అంత సింపుల్ విషయం అప్పుడులో. ఓకే, ప్రవక్త గారు ఫీల్ అయ్యారా అంటే ప్రవక్త గారు ఫీల్ అవ్వలేదు. ప్రవక్త గారు చెప్పలేదు ఏమని, నన్ను పిలవకుండా నువ్వు నికా చేసుకున్న అబ్దుర్రహమాన్, నువ్వు తప్పు చేసావు, నువ్వు నాతో మాట్లాడుకో అని కూడా ప్రవక్త గారు చెప్పలేదు. ప్రవక్త గారు దువా ఇచ్చి వదిలేశారు. అంటే పెళ్లిళ్ళు ఆ కాలంలో అంత సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే లేదండి, పెళ్లి విషయానికి వచ్చినప్పుడు మొత్తం దీని అంతా వదిలేస్తాం. ఎంత దీన్దారులు ఉన్నా లేదు, సొసైటీని కూడా మనము గుర్తు పెట్టుకొని పని చేయాలి. అలా కుదరదు, మా ఫ్యామిలీ పెద్దది, మేము అట్లా అని చేసుకుంటారు, మళ్ళీ తన పైన వేసుకుంటారు.
అలా కాకుండా సింపుల్ గా చేసుకుంటే ఇన్షాల్లా ఎటువంటి ఈ పరేషాన్లు అన్ని కూడా ఏముండవు ఇన్షాల్లా. ఇన్షాల్లా ఏమైనా ఉంటే అడగండి. కష్టాలు తగ్గిపోవడానికి ఏమైనా ఆయత్ ఉంటే చెప్పండి మౌలానా అని అడుగుతున్నాను. చెప్తున్నా, ఒక్క నిమిషం. ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. మౌలానా ఇషాకి నమాజ్ టైం ఎప్పటి వరకు ఉంటుంది మౌలానా? ఫజర్ అజాన్ అయ్యే ముందు వరకు ఉంటుంది, సుబహ సాదిక్ ముందు వరకు ఉంటుంది. కొంతమంది ఇషా నమాజ్ అజాన్ అవ్వగానే చేసేసుకుంటారు, 10ంటికి తహజ్జుద్ నమాజ్ చదువుకోవచ్చా? చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, వితర్ నమాజ్ లో దుఆయే కునూత్ రాని వాళ్ళు రబ్బనా ఆతినా చదవాలి, అది కూడా రాకపోతే అల్లాహుమ్ మగ్ఫిర్లీ అని చదువుతాం కదా, అవును, అయితే అల్లాహుమ్ మగ్ఫిర్లీ అన్నది ఎన్నిసార్లు చదవాలి? 3 సార్లు చదవాలి. ఓకే, ఈ ముసీబత్తులు అంటే ఏదైతే మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి దూరం అవ్వాలంటే ఏం చేయాలంటే, దానికి హస్బి అల్లాహు లా ఇలాహా ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం చదువుతూ ఉండాలి. లేకపోతే హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ ఇది కూడా చదవచ్చు. ఓకేనా? హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ చదివినా చాలు. అస్సలాముఅలైకుం అన్నయ్య. సలాం. రేపొద్దుట లాస్ట్ జుమ్మా అని నాకు ఇక్కడ తెలిసిన ఒక ఆవిడ రేపు ఒక నమాజ్ చేస్తే మనం కజా చేసిన నమాజులన్నీ కజా చేసినట్టు అయిపోతుంది, అందులోనేమో మనం అల్హమ్దులిల్లా సూరా చదివిన తర్వాత కౌసర్ లేదు సూరా లేదు, అలాంటి నమాజ్ లేదు. చెప్తారు కానీ అది అలాంటి ఎటువంటి నమాజ్ లేదు ఇస్లాంలో, అది తప్పు. ఖజా చేయాల్సిందే. అలా అంత మంచి ఆఫర్ ఉంటే ఎందుకు వదులుకుంటారు ఎవరన్నా కానీ? తప్పు, అది అలాంటిది ఇస్లాంలో లేదు. ప్రెగ్నెన్సీకి లియే వజీఫా భీ వహీ హై. ప్రెగ్నెన్సీ కోసం కూడా, అంటే పిల్లలు పుట్టట్లేదు అంటే కూడా అదే వజీఫా. రబ్బి లా తదర్ని ఫర్దం వ అంత ఖైరుల్ వారిథీన్, అలాగే రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఈ 2 ఆయతులు చదవండి. ఓకే, एक दबाना। हेलो, अस्सलाम वालेकुम मौलवी साहब। वालेकुम अस्सलाम। जी कुरान पढ़ना हो गया तो मर गए उनको ऊपर कैसा बख्श देना, कैसा उसके आप लिए सिंपल से आप दिल में नियत कीजिए कि अल्लाह मैं जो कुरान पढ़ी हूँ इसका सवाब फुलां को पहुंचाओ, तो पहुंच जाता, बात खत्म। उनके नाम वगैरह कुछ लेने का नहीं है? नाम लेकर पहुंचाना चाहे तो पहुंचा सकते, कोई हरज नहीं। कितने भी नाम ले सकते हैं मौला? कितने भी ले सकते, पूरी लिस्ट लेकर बैठ जाओ, कोई मसला नहीं। जज़ाकल्लाह। भैया अब अस्सलाम वालेकुम भैया। अब हमें पढ़े तो एक कुरान पढ़े तो वो सबको भी आदम अलैहिस्सलाम से लेकर सारी उम्मती को सबको बख्श डाले इंशाल्लाह। अस्सलाम वालेकुम जी भैया. वालेकुम अस्सलाम. భయ్యా ఇప్పుడు ఇస్లాం పరంగా మ్యారేజ్ చేసుకోవాలి అంటే మగవాళ్ళకంటే అల్హమ్దులిల్లా కొంచెం వాళ్ళు ధైర్యం చేయగలుగుతారు. మరి లేడీస్ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఇంట్లో మీ వాళ్ళందరూ వాయిస్ నాకు రావట్లేదు, మీరు ఏం చెప్పారు నాకు వినిపించట్లేదు. జీ మెసేజ్ లో మీ వాయిస్ నాకు సరిగ్గా రావట్లేదు. నమాజ్ లో చదివే సూరాలు జీ ఇప్పుడు వస్తున్నా. నమాజ్ లో చదివే సూరాలలో మిస్టేక్స్ పోతే సజ్దా సహు చేయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ చెప్పండి వేణు. భయ్యా ఈ ఒక అమ్మాయి ఉంది భయ్యా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇస్లాం యొక్క అవగాహన లేదు. అమ్మాయి ఏమో దీందార్ అమ్మాయి. ఓకే. మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో దునియా పరంగా ఇలాంటి సంబంధాలు తీసుకొస్తున్నారు భయ్యా. అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? తనకేమో దీందార్ కావాలని తను అంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటే లేడీస్ దువా చేయాలి, ఇంకా ఎవరేం చేయగలరు? ఇప్పుడు ఇంట్లో అలా ఉన్నప్పుడు చేసేకేం లేదు కదా, దువా చేయాలి అంతే. గ్రూప్ లో అదే జాబ్ కోసం ఎవరో వజీఫా అడిగారు, జాబ్ కోసం వజీఫాలు ఇప్పుడే గ్రూప్ లో పెట్టాను చూడండి. అల్లాహు లతీఫుం బిఇబాదిహి యర్జుకు మన్ యషా వహువల్ ఖవియ్యుల్ అజీజ్. ప్రతి నమాజ్ తర్వాత 7 సార్లు చదవాలి, ఓకేనా? అలాగే అల్లాహుమ్మ క్ఫినీ బిహలాలిక అన్ హరామిక్ వ అగ్నినీ బిఫద్లిక అమ్మన్ సివాక్. ఇది వచ్చేసి ప్రతి మనకు ఉన్న ప్రాబ్లం కోసం కూడా ఈ దువా మనం చదవచ్చు, పొద్దున సాయంత్రం. పొద్దున ఓకే, అల్లాహుమ్మ క్ఫినీ బిహలాలిక అన్ హరామిక్ వచ్చేసి ప్రతి నమాజ్ తర్వాత 7 సార్లు. అలాగే ప్రతి ప్రాబ్లం కి దువా వచ్చేసి హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు చదువుకోవచ్చు. హజరత్ జాబ్ మా హస్బెండ్ కి అయితే నేనే ఆ జాబ్ ది ఆయత్ అమలు చేయొచ్చా హజరత్? మా హస్బెండ్ అంత ఇస్లాం కాదు హజరత్, ఏం చేయాలన్నా నేనే చేసుకోవాలి. చేసుకోవచ్చు. మీరు ఎక్కువ మీరు నెగటివ్ గా అంటే ఓకే, నో ప్రాబ్లం. అంటే చూడండి, మనము అల్హమ్దుల్లా అల్లా మనకు ఇస్లాం పైన నడిచే భాగ్యాన్ని ప్రసాదించాడంటే అది అల్లా యొక్క గొప్పతనం. అల్లా మాకు అలాంటి భాగ్యం ప్రసాదించాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అలాంటి భాగ్యం దొరకలేదంటే మనం వాళ్ళ కోసం దువా చేయాలంటే కానీ మనము వాళ్ళు అలా లేదు అలా లేదని చెప్పుకోవడం అనేది అంత మంచిది కాదు. వాళ్ళని చూస్తే భయ్యా జాలేస్తుంది భయ్యా, రేపు నరకంలో పడిపోతారే వీళ్ళు అనిపిస్తుంది భయ్యా. అనిపిస్తే దువా చేయండి, అంతేకాని చెప్పుకొని తిరుగుతుంది. ఓకే, ఈ రోజుకి ఇంతే ఇన్షాల్లా. మళ్ళా వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహ్. భాయ్ మనకి ఇషా నమాజ్ లాస్ట్ లో అఫ్షాబ్ చదివిస్తారు కదా, 4 రకాలు చదివిస్తారు కదా. మొదటి 2 రకాలు మిస్ అయిన తర్వాత మనం 2వ రకాలు 3 రకాలు జాయిన్ అవుతాం కదా. అప్పుడు నమాజ్ లో అఫ్షాబ్ గారు సూర్య ఫాతిహా ఒకటి చదివి రుకు సజ్జా చేసి నమాజ్ కంప్లీట్ చేస్తారు కదా. ఆ తర్వాత మళ్ళీ 2 రకాలు రిమైనింగ్ చేసుకోవాలి కదా. అప్పుడు మళ్ళీ దమ్సూరా వేరే ఇంకేమైనా సూరా చదవాలన్నా అవసరం లేదా? అప్పుడు సూర్య ఫాతిహాతో పాటు జంసూరా చదవాలి, దమ్సూరా చదవాలి. ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ లో కూడా అలా లాస్ట్ లో మిస్ అయ్యి 2వ రకాతులో సూర్య నాజ్ చదివినప్పుడు ఆఫీస్ గారు మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ వేరే సూర్య ఎట్లా చదవాలి? మన అప్పుడు ఆప్షన్ ఉండదు కదా. ఏదన్నా చదవచ్చు, అట్లేం లేదు. అట్లేం లేదా అండి? ఓకే ఓకే ఓకే, జజాకల్లాహ్. ఆమీన్. జజాకుముల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.